హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు, చాలా మంది ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె సిరీస్ పెట్టమని అడుగుతున్నారు. రోజు మధ్యాహ్నం 1:30కి ఈ సిరీస్ వస్తుంది దోస్తులు. ఇంకొన్ని రోజులైతే ఈ సిరీస్ అయిపోతుంది. ఈ సిరీస్ అయిపోయాక ఆ సిరీస్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా దోస్తులు? లేకపోతే టైం సెట్ అవ్వట్లేదు. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఇస్తున్నారు కదా దోస్తులు, మన వీడియోస్ కి హైప్స్ ఇవ్వండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 6 ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా పార్ట్ 6 లో ఏముండబోతోందో వెళ్ళి చూసేద్దాం. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో ఆకాశ్ ని చూడగానే నాకు అర్థమైంది. కారు, నువ్వు నన్ను తప్పుగా అస్సలు అనుకోవద్దు కారు. నేను నిన్ను ఇంతకు ముందే ఒకసారి అడిగాను, నువ్వు కాదన్నావు. అంతే, అక్కడితో నేను ఆగిపోయాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే బలవంతం చేయను. కాకపోతే ఒక ఫ్రెండ్గా మంచి సజెషన్ అయితే ఇవ్వగలను. ఎవరైనా ఫ్యూచర్ బాగుండాలనే కదా కోరుకుంటారు. నువ్వు ఎక్కడ ఎవరితో హ్యాపీగా ఉండగలవో చెప్పగలను. పెద్దవాళ్ళు కూడా మన మంచికి చెప్తారు కదా, తప్పుదారిలో వెళ్ళకూడదని. అయితే మా అమ్మ కూడా పెద్దదే కదా, తను చెప్పినట్టు నేను వింటున్నాను. కన్న తల్లి కన్నా ఎవరు ఎక్కువ కాదు. నీ ఇష్టం కారు. శృతినైతే నేను తీసుకురాలేదు, అదే నన్ను తీసుకొచ్చింది. నేను తనకి ఏం చెప్పను కూడా లేదు. థ్యాంక్స్ ఆకాష్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇదొక్కటి మాత్రమే నేను చెప్పగలను. అండ్ ఒక్క నిమిషం కారు, నువ్వు శృతితో ఎలాగైతే మాట్లాడుతున్నావో, ఇంతకు ముందులా ఎలా ఉంటున్నావో, నాతో కూడా అలాగే ఉండొచ్చు కదా. నేనేమైనా నేను ఇబ్బంది పెట్టానా? నువ్వు ఇంతకు ముందు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేదానివి. ఇప్పుడు నేను ఏం చేశానని? అఫ్ కోర్స్, అభితో నువ్వు రిలేషన్షిప్ కట్ చేసుకున్నావు. ఈ ఫ్రెండ్ ని కూడా ఎందుకు దూరం పెడుతున్నావు? నాతో నీకేం ప్రాబ్లం ఉంది కారు? సరే, మా మమ్మీ డాడీతో అంటే మాట్లాడొద్దు. నేను నిన్ను అభి గురించి ఇంకెప్పుడు అడగను. ఇంతకు ముందులానే ఉండొచ్చు కదా నాతో కూడా, శృతితో ఉన్నట్టు. అలా ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు ఆకాష్. నువ్వు అభి గురించి ఊరికే నన్ను సతాయిస్తావని మాట్లాడట్లేదు. ఇప్పుడు చెప్తున్నావు కదా ఆ టాపిక్ తీయనని. మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనేదో పాపం చేసినట్టు నన్ను అంత సీరియస్ గా చూస్తున్నారు అందరూ. అందుకే మీ అందరితో మాట్లాడాలని అనిపించట్లేదు. చెప్పాను కదా కారు, నీ అభిప్రాయం నీది. చెప్పే వాళ్ళందరూ చెప్తారు, కానీ డెసిషన్ మాత్రం నువ్వే తీసుకోవాలి కదా, నీ లైఫ్ గురించి. అది నీ ఇష్టమే. కారు, నువ్వు ఎందుకు ఇంత మొండిగా తయారాను? అభి నార్మల్ గా నువ్వు వద్దనంగానే సరే అని విడిచిపెట్టట్లేదు. అభి కూడా లైఫ్ లో బిజీ అయిపోతే బాగుండు, కానీ అభి పరిస్థితి అలా లేదు. మొత్తం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. అదే అందరికి బాధ. అతడు మూవ్ ఆన్ అయిపోతే మేమందరం అతని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. అభి నీకు కూడా ఫ్రెండే కదా, అభి గురించి ఏమైనా ఆలోచిస్తావేమోనని. అంతే, ఒకటి చెప్పే, నీకు ఇప్పటికీ అభి మీద ఇష్టం ఉందా లేదా? లేదు. అంత కరాఖండిగా ఎందుకు చెప్తున్నావే? ఎందుకలా మాట్లాడుతున్నావు? అంత మొండిగా లేదని ఎలా చెప్తావు? ఎన్ని చేశావు నువ్వు అభితోని? ఇంతకు ముందు అభి అంటే నాకు పిచ్చెక్కేది. అభిని ఒక్క పూట కూడా చూడకుండా ఉండలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నాకు అభి అంటే అస్సలు ఇష్టం లేదు. వాడు నిన్నేమైనా అన్నాడా? ఎందుకలా చేస్తున్నావే? నిన్ను హర్ట్ చేశాడా? అభి నన్ను అసలు ఏం అనలేదు. ఆ రోజు వచ్చేసాను కదా హాస్టల్ నుంచి, నాన్న చనిపోయాడని తెలిసాక. అప్పటి వరకు అభి నన్ను కలిశాడా? నీకు తెలుసు కదా అప్పటి వరకు మేము ఎలా ఉండేవాళ్ళమో. మరి సడన్ గా ఏమైంది? నాన్న చనిపోయాక అన్ని మారిపోయాయి. బాధలో ఉన్నావని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నావు కదా. లేదు, నేను అసలు ఇప్పుడు బాధలోనే లేను. నేను నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. అన్ని అబద్ధాలే చెప్తున్నావు.
నువ్వు నిజం చెప్తున్నట్టు అనిపించట్లేదు. అనిపించాలంటే ఏం చేయాలి? ఒక్కసారైనా నేను అభి గురించి నిన్ను అడిగానా? లోపల ఇంకోటి దాస్తే నీ ముందు ఎప్పుడో ఒకప్పుడు బయటపడేది కదా. ఎన్ని రోజులు అవుతుంది? అభి గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళని కట్ చేస్తూ వస్తున్నాను. ఎందుకు అర్థం అవ్వట్లేదా? నాకు ఇప్పుడు అతనంటే ఇష్టం లేదు. అభిని నా మనసులో నుంచి తీసేశాను. అదే ఎందుకే? ఎందుకని అడుగుతున్నాను. నాకు తెలీదు. ఎందుకు ప్రేమిస్తున్నావని అడిగితే ఏదైనా చెప్పగలవా? ప్రేమ ఉన్నది ఎంత నిజమో లేదనేది కూడా అంతే నిజం. అది ఎందుకు అంటే చెప్పలేము. నువ్వు ఆకాశం లవ్ చేస్తున్నావా? ఎందుకు అలా అడుగుతున్నావే? చెప్పవే. ఆకాశం లవ్ చేస్తున్నావా? లేదు. ఎందుకు? ఎందుకు లవ్ చేయట్లేదు? అలా అడుగుతావేంటి? నేను ఎందుకు లవ్ చేయాలి? మరి నేనెందుకు అభిని లవ్ చేయాలి? రోడ్డు మీద పోయే వాళ్ళు 100 మంది వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానంటారు. నువ్వు ఓకే చెప్తావా? నీకు నచ్చినా నచ్చకపోయినా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రోడ్డు మీద పోయే వాళ్ళు అభి ఒకటేనా? నాకిప్పుడు అందరూ ఒకటే. రోడ్డు మీద పోయే వాళ్ళు తక్కువేం కాదు. వాళ్ళు మనుషులే, ఇతను మనిషి. మరి నీ వైపుకి ఎందుకు తిప్పుకున్నావే? ఎందుకు ఊరించావు? ఎందుకు అంత క్లోజ్ అయ్యావు? అది తప్పు కదా? అంతలా నీ వైపు లాక్కొని అంతగా ప్రేమించి ఇప్పుడు దూరం పెట్టడం తప్పు కదా? ఇంతకు ముందు అబ్బాయి నిన్ను లవ్ చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడు? మరి అది తప్పు కాదా? నీకు మెంటల్ ఎక్కిందే. అప్పుడు నేను అభితో ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాను. నాకు ఇష్టం లేదని చెప్పాను కాబట్టి దూరం పెట్టాడు. అదే ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. అభి అంటే నాకు ఇష్టం లేదు. నా నుంచి కూడా దూరంగా వెళ్ళమను. కారు శృతి, నువ్వు ఉండరా. దీనికి పిచ్చి పట్టింది. అభిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా నీ లైఫ్. ప్రియా అత్త, రాజు అంకుల్, అభి, ఆకాష్ వీళ్ళంతా ఎంత మంచి వాళ్ళు. వీళ్ళని విడిచిపెట్టే. నీ స్టడీస్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? నీ గోల్స్ ఏంటి? ఎందుకు విడిచిపెట్టేశావు? నీ అమ్మ గురించి నీకు తెలీదానే? ఇప్పుడు అమ్మకి తమ్ముడికి నా అవసరం చాలా ఉంది. అంత కష్టపడి బయటికి వెళ్ళి చదవడం నాకు ఇష్టం లేదు. మెంటల్ అవే నీకేమన్నా? నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా, కష్టపడి చదవడం అంటావేంటి? అవును, నేను కష్టపడి చదువుతాను. నాకు చదువు అంటే ఇష్టం లేదు ఇప్పుడు. మరి ఇంతకు ముందు ఎందుకే క్లాస్ లో ఫస్ట్ వచ్చేదానివి? ఎందులోనైనా స్టేట్ ర్యాంకులు వచ్చేవి. అప్పుడు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను కదా, అతనికి చదువు అంటే చాలా ఇష్టం. అతని కోసమే చదివేదాన్ని. ఇప్పుడు అతనంటే ఇష్టం లేదు. ఆ చదువు అంటే అసలుకే ఇష్టం లేదు. సరే సావు, నీ బతికేందో నువ్వు సావు. ఫ్యూచర్ లో మస్తు కష్టాల పాలైతావు. మేమందరం గుర్తుకొచ్చి ఏడుస్తావని కూడా నాకు అనాలని లేదు. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితురాలువే. నువ్వు కష్టాల్లో పడితే నేను చూడలేను. నీకు శాపనార్థాలు కూడా పెట్టలేను. నువ్వు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. కానీ ఎలా ఉంటావో అర్థం అవ్వట్లేదు. అన్నింటినీ దూరం చేసుకుంటున్నావు. బాధపడకే, నేను సంతోషంగానే ఉన్నాను. ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను. నేనేం ఎవరి కోసం త్యాగం చేయట్లేదు. నా సంతోషం, నా సుఖం చూసుకుంటున్నాను. స్వార్థంగా ఆలోచిస్తున్నాను అంతే. మనిద్దరం మంచి స్నేహితులం. నీ స్నేహాన్ని మాత్రం నేను దూరం చేసుకోను. మన స్నేహంలో మాత్రం స్వార్థం లేదు. స్నేహం అంటే అర్థం ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవడం, అండగా ఉండడం, అంతే. ఇష్టంగా మనస్ఫూర్తిగా. అభికి దూరంగా వెళ్ళినట్టు నన్ను కూడా దూరం పెట్టావు కదా. నేను చచ్చిపోయినప్పుడే నీకు దూరంగా వెళ్తాను. అంతవరకు వెళ్ళను. నీకెప్పుడు నేను తోడుంటాను. ఎవరున్నా లేకపోయినా నేను నీకోసం ఎప్పటికైనా వస్తాను. నన్ను మాత్రం మర్చిపోకు. థ్యాంక్స్ ఆకాష్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నన్ను అర్థం చేసుకున్నందుకు. కారు, నువ్వు మమ్మల్ని ఎంత అవాయిడ్ చేసినా కూడా నేను శృతి మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. శృతి అన్నట్టు మమ్మల్ని మాత్రం మర్చిపోకు. నీ లైఫ్ నీ ఇష్టం, కానీ నీ లైఫ్ లో మేము కూడా ఉన్నామని గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సాయం కావాలన్నా నేనున్నాను. నన్ను అడిగేంత స్వేచ్ఛ నీకుందని అనుకుంటున్నాను. ఒక స్నేహితుడిగా నీకు శృతికి ఎప్పటికీ నేను ఉండిపోతాను.
కారుణ్య, కారు ఒక్కసారి నాతో మాట్లాడు. నా కళ్ళలోకి చూడు కారు. నేను నీకేమీ కానా? నీ కళ్ళలోకి చూసే మాట్లాడుతున్నాను అభినయ్. నువ్వు ఇప్పుడు నాకేమీ కావు. నేను నిన్ను మర్చిపోయాను. నువ్వు నన్ను మర్చిపో. నా వల్ల నువ్వు ఇలా తయారయ్యావని అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళందరూ నన్ను తిట్టుకునేలా చేస్తావు? కారు, నాకు నీతో మాట్లాడడం కూడా అంతగా నచ్చట్లేదు. చిన్నప్పుడు తెలియకుండా ఏదో చేశాను. వాటన్నిటినీ పట్టుకొని కూర్చోకు. నా మైండ్ కి మెచ్యూరిటీ వచ్చింది. నేను ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోగలుగుతున్నాను. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఈ కారుణ్యం మారిపోయింది. ఎవరిపైన డిపెండ్ అవ్వదు. ప్రేమని ఎవరి దగ్గర వెతుకోను. ఇంకోసారి కారు అని నన్ను ఇష్టం ఉన్నట్టు పిలవకు. నా పేరు కారుణ్య. అయినా నాకు నీతో మాట్లాడేంత అవసరం లేదు. నీకు కూడా లేదు. దయచేసి దూరంగా ఉండు. అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టకు. అభి రా. బాధపడకురా. నేను శృతి చాలా మాట్లాడాం తనతో. చాలా అడిగి చూసాం, చాలా చెప్పి చూసాం. నా గురించి నిర్ణయం తీసుకునేంత స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వరని అడుగుతోంది. మళ్ళీ మెల్లిగా మర్చిపోవడానికి ట్రై చేయి. ఏం చేసినా తను రాదు. నువ్వు నిజంగా తనని ప్రేమిస్తే తను హ్యాపీగా ఉండాలని కోరుకో. అంతే. నేను ఇలా అవుతున్నానని అందరూ తనని తిట్టుకుంటున్నారట. అది ఆమెకు చాలా బాధగా ఉందట. అంతే. నా గురించి ఏం లేదు. మరి ఆలోచించు. నీకు ఇంకేమైనా జరిగితే తనని బ్రతకనిస్తారా? తనంటే నీకు ఇష్టం కదరా. తనని బాధ పెడతావా చెప్పు? వద్దు, ఏడవకు. కారు నేనారా నువ్వు ప్రేమించేది? అమ్మని నాన్నని ప్రేమించట్లేదా? నేను నీకేం కానారా? నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా? కారులాగా నువ్వు కూడా మొండిగా ప్రవర్తిస్తావా చెప్పు? బాధ ఇలాగే ఉంటుందిరా. ఉండదని నేను చెప్పను, కానీ మెల్లిమెల్లిగా తీసే. కాలమే అన్నిటికీ మార్గం సూచిస్తుంది. అన్ని మర్చిపోయేలా చేస్తుంది. అన్నింటినీ మార్చివేస్తుంది. కొద్ది రోజులయ్యాక నువ్వే చూస్తావుగా. ఏది ఇప్పటిలా ఉండదు. అన్ని మారిపోతాయి చూడు. మన దరిద్రానికి తగ్గట్టు ఇప్పుడు కాలేజ్ లేదు, క్లాసులు లేవు, హాలిడేస్ లో ఉన్నాం. నీకు మర్చిపోవడానికి వేరే ఏ ధ్యాస దొరకట్లేదు. ఏడు పాప. అన్నయ్య, ఐఎమ్ సారీ రా. చదువుని నెగ్లెక్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నా జీవితం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఎవరు చెప్పారా నీకు జీవితం సర్వనాశనం అయిపోయిందని? పిచ్చోడా, మన జీవితం మన చేతిలోనే ఉంటుంది తెలుసా? నువ్వు దాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటే అలా మార్చుకోవచ్చు. నీకు నిజంగా ఐఐటీస్ లో చదవాలనుందా? మళ్ళీ లాంగ్ టర్మ్ చేస్తావా? లేకపోతే ఆస్తులన్నీ అమ్మేసి ఫీజు కట్టమంటావా? నాకు ఇప్పుడు మళ్ళీ ఐఐటి చదవాలని అస్సలు లేదు. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఆ పుస్తకాలు, ఆ చదువులు, వాటన్నిటిని నా మైండ్ లో నుంచి తుడిపేస్తున్నాను. ఆ పుస్తకాలు పట్టుకుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నయ్య. సరేరా, ఐఐటిని పక్కన పెట్టు. రా, ఇలా కూర్చో. చెప్పురా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలియదు అన్నయ్య, నువ్వే చెప్పు. అందరూ మాక్సిమం తెలిసిన వాటిని ఎంచుకుంటారా? ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, డాక్టర్, ఇంతే అనుకుంటారు. కానీ అందరూ అవే చేస్తున్నారా చెప్పు? కోట్లలో ఉంటారు. ఏదో కొన్ని వేల మంది మాత్రమే ఇవి చేస్తారు. కొన్ని లక్షలు, అంతే. మిగిలిన కోట్ల మంది మన సొసైటీలో కేవలం ఇంజనీర్లు, డాక్టర్లే ఉంటే మన సొసైటీ ముందుకెళ్తుందారా? ఎన్ని కావాలి? ఎంతమంది ఉన్నారు? అందులో ఏదైనా నువ్వు ఎంచుకోవచ్చురా. దీని తర్వాత అన్నింటికన్నా ది బెస్ట్ కావాలన్నయ్య. కానీ నాకు ఇవి మాత్రం వద్దు. సరే, డిగ్రీ చేయి. డిగ్రీ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతావా? సివిల్స్ కా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇలా ఇంకా చాలా ఉన్నాయిరా. ఇది కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ కాదురా, మన దేశాన్ని మార్చే బాధ్యతను తీసుకునే అవకాశం. నువ్వు ఒక ఐఏఎస్ అయితే ఒక ఏరియా అభివృద్ధికి నాయకత్వం వహిస్తావు. ఐపీఎస్ అయితే చట్టాన్ని కాపాడుతావు.
నేరాలను అరికడతాం, ప్రజలకు భద్రత న్యాయం అందిస్తాం. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. ఇలా మన దేశ ఆర్థిక వ్యవస్థ, రైల్వే మేనేజ్మెంట్, డిఫెన్స్, పోస్టల్ ఇలా చాలా ఉన్నాయిరా ఇందులో. ఎంతో మంది సివిల్ సర్వీసెస్ కోసం కలలు కంటారా. అది ఒక జాబ్ అని కాదు, ఒక బాధ్యతను స్వీకరించడం, దేశ నిర్మాణంలో భాగం కావడం. ప్రతి ఫైల్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ప్రతి నిర్ణయం వెనుక వేలాది మంది భవిష్యత్తు ఉంటుంది, ప్రతి నిజాయితీ గల అధికారి వెనుక ఒక మంచి సమాజం ఉంటుందిరా. మనలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడతారా. ఒక్కసారి ఆలోచించురా, ఒక ఐఆర్ఎస్ అధికారి వసూలు చేసే ప్రతి రూపాయి దేశంలోని రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్, రక్షణ వ్యవస్థ, సంక్షేమ పథకాలు ఇలా ఇవన్నీ చక్కబడతాయిరా. అప్పుడు మన దేశం ఎలా మారుతుందో ఆలోచించు. అవన్నీ నీ చేతిలోకి వస్తాయి, నువ్వు మార్పు తేయగలుగుతావు. సివిల్స్ అంటే ఏంటో అనుకున్నానురా. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను ముందు సివిల్సే రాద్దాం అనుకున్నానురా. చాలా రీసెర్చ్ చేశాను, చాలా మంది ఇంటర్వ్యూస్ చూశానురా, చాలా మోటివేషన్ తెచ్చుకున్నాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తెలుసా. ఒక్కొక్క సివిల్ సర్వెంట్ కథ తెలిస్తే గూస్ బంప్స్ వస్తాయి మనకి. నీకు ఇప్పుడు ఏం తక్కువరా, చాలా చిన్న ఏజ్, గట్స్ ఉన్నాయి, నీ బ్రెయిన్ ఒక అద్భుతం. ఐఐటిని క్రాక్ చేద్దాం అనుకున్నావు, అంత కష్టమైనవి నెగ్గుకొచ్చావు. ఇప్పుడు రిజల్ట్ సరిగా రాదేమో, నువ్వు ఎగ్జామ్ సరిగా రాస్తుంటే ఖచ్చితంగా ఐఐటిలో సీట్ కొట్టేవాడివి. నేను ఇంతకుముందు నీ రికార్డ్ చూడలేదారా. అంత చిన్నప్పుడే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడివి. టాలెంట్ ఉంది, ఏజ్ ఉంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయిరా. నీ మనసు మాత్రం ఇంకెక్కడ ఉంది అంతే. ఒక్కసారి దాన్ని ఇక్కడికి తెచ్చావనుకో, ముందు అమ్మ నాన్న సంతోషపడతారా. వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. మరి నువ్వు కూడా రాయొచ్చు కదన్నయ్య, ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుతాం. లేదురా, నాకు ఇప్పుడు డాక్టర్ అవ్వాలనే కోరిక ఎక్కువ ఉంది. ఒక డాక్టర్గా ప్రాణాలని కాపాడాలనుంది, పేదవాళ్ళకు కూడా వైద్యం అందించాలనుందిరా. ఎన్ని రోజులైందిరా అభి నేను నవ్వు చూడక. ఇలాగే ఉండు. ఇక్కడికి ఇంకేమైనా తెచ్చుకున్నావా? లేదన్నయ్య, బ్యాగ్ మర్చిపోయాను బస్లోనే. దరిద్రం వదిలింది, కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం. నేను నీకు తోడుగా ఉంటానురా, ఒక ఫ్రెండ్లా, ఒక అన్నయ్యలా. నీకు ఎప్పుడు లోగా అనిపించినా నాతో మాట్లాడు, నేను నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? బుక్స్, కొన్ని లక్షల బుక్స్ చదివాను కావచ్చు నేను, తెలుసారా. నా స్పెట్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయని ఎక్కిస్తావు కదా. ఎలా వచ్చాయనుకున్నావు? ఇప్పుడు ఇంకా మనకి ఆన్లైన్ లో ఎన్ని అంటే అన్ని బుక్స్ దొరుకుతాయి. అయినా ఇప్పుడు మొత్తం తగ్గించాలి, మొత్తం ఎంబీబీఎస్ బుక్స్ పైన పడాలి. ఎంత బాగా చదివితే అంత బాగా సర్వీస్ చేయగలను. నువ్వు కూడా అది గుర్తుపెట్టుకో. శృతి, అభి ఎప్పుడొచ్చా? ఎందుకు నవ్వుతున్నావురా? నవ్వొచ్చింది, నవ్వాను. నవ్వడం కూడా తప్పేనా? వాడు నన్ను కనీసం దేకుడు కూడా దేక్తలేడు. నువ్వు నవ్వుతే నేను చంపేస్తానురా. కావాలనే చేసావు కదా ఇలా. ఏం చేశాను? వాడు నన్ను అసలు కేరే చేయడు. నువ్వేమో ఏమో ఏమో చెప్పినావు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు నువ్వు అంటే? చెప్పు. వాళ్ళు రేపే వస్తారంట పెళ్లి చూపులకి. నాన్నకి వద్దని చెప్పాను. సరే అమ్మ నేను ఇద్దరం విషయం తాగి చచ్చిపోతామంటున్నాడు. నాన్న కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆకాష్, పెళ్లి జరిగితే మాత్రం నేను విషయం తాగి చచ్చిపోతాను. శృతి, ఇంటెన్గా కూర్చుంటే ఏం బాగున్నాయి. గీడి దాకా తీసుకొచ్చినావు. మా పెద్ద మామ కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తాడు దుబాయ్లో. ఆయన నాకు విషయం కనుక్కొని ఫోన్ చేస్తా అన్నాడు. ఆడ మాట్లాడినా అనుకో, నీ పెద్ద కూడా లోకుంటుందా? ఏమైనా ఇంటెన్కనే తిరుగుతుంది. మరి నేను నా మొగునికి ఏం చెప్పుకుంటాను అనుకుంటాందో ఏమనుకుంటాందో అనుమాన పడుతుంది బాగా. ఒకవేళ విన్నదనుకో పెళ్లి ఎడగొట్టడానికి వచ్చిన అనుకుంటది. చూద్దాం ఆడెవడు, మరి ఏం సంబంధం. మంచి సంబంధం అయితే మనం కూడా ఒప్పుకుందాం, ఏమైతది.
ఆ పిల్లగాని లవ్ చేస్తాందంటివి కదనే. ఆ ఏ పొలగాడు ఇంకా పక్క పొలను ప్రేమించిండట కారణ్యను. ఆన్నే లవ్ చేస్తాందా? ఆ ఆ పోరి ఉన్నాడు బాగా చేసుకుందిరే. నేను చూసిన. ఓ వాళ్ళు పట్టుకుండ్రు ఏందో చేసిండ్రు వాడిపోయినప్పుడే. ఆ లవ్వ కూడా పోయి చెప్పిన నేను ఒకసారి. అయినా దానికి సిగ్గుమానం లేదు. పొరగాన్లను గట్టనేనా పెంచుడు? ఏమో ఇవాళ రేపు పొరగాన్లు ఎట్లా తయారవుతారో ఏమో, ఏం అర్థమైతలేదు. ఇక వాళ్ళ అమ్మ చదువుకోవడానికి పోనిస్తలేదంటే కదా, వాళ్ళ అమ్మ దూరం పెట్టమన్నదో ఏమో. ఈ పోరడంతా తాగుడు తిరుగుడు, ఏందో డ్రగ్స్ మత్తు పదార్థాలు ఏందో అలవాటు పడ్డాడట. అంతేటో తయారైండట పోరడు. ఎవ్వగా చిన్న పొలగాడు. వాళ్ళ అవ్వయ్య ఎంత పేరు మోసినోళ్ళు, ఎంత మందిని చదివించిండ్రు, ఎన్ని ఎత్తారు తెలుసా అని. వాళ్ళకు బెంగళూరులో పెద్ద అనాథాశ్రమం ఉన్నది. వాళ్ళే నడిపిస్తారా? ఆవు. ఈ రాజు ఉన్న ఇంకా 3 దోస్తులట. మొత్తం 4 నడిపిస్తాడట. గసంటోళ్లకు గీ పోరాడు పుట్టిండా. ఈ పోరాడు మరి మంచిగానే చదువుతాడు. సిటీలకు పోతే గట్లనే పాడైతాయి. దోస్తులు చేయబట్టి మొత్తం నాశనం అవుతాడు పోరగాన్లు. ఓ వాళ్ళకి సిటీలో ఇల్లు కూడా ఉన్నదట్నే. ఏమేం కథలు పడ్డాడో పోరాడు. ఆడిముండలతోటి కూడా తిరుగుతారట ఈ సంటోళ్ళు. గదే మరి గసంటోనికి ఇచ్చి పెళ్లి చేసాడు అవసరమా మన పొలను? ఇది మంచి సంబంధం అయితే సపరేట్ ఇదే ఖాయం చేస్తే అయిపోతుంది. గా ఇంకో పొలగాడు ఉన్నాడు గానే, వాళ్ళు దత్తత తెచ్చుకున్నారు. ఆ పోరానికి మన పొల అంటే బాగా ఇష్టం. ఆస్తులు కూడా మస్తున్నాయట తెలుసా. సొంతం ఆ పిల్లగాని పేరు మీద వేసిండట వాళ్ళ అవ్వయ్య. ఆ పిల్లగానికి అవ్వయ్య కూడా ఉన్నారా? ఉన్నారు గాని ఆడేవతన పట్టిండట, అదేవన్న పట్టిందట. ఇక పోరాన్ని ఎవరు పట్టించుకున్న లేదట. ఆ పోరానయ్య అనాథాశ్రమంలో వేయమని చెప్పిండట బెంగళూరులో. ఇక ఈ పిల్లగాని చిన్నప్పటి నుంచి చూస్తానట వీళ్ళు. ఆయన దోస్త్ అట ఇంక ఆయనకు. అక్కడెక్కడో వేసుడు ఎందుకని వీళ్ళ దత్తత తీసుకున్నారు. అవునా? పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడు, మంచిగా మాట్లాడుతాండు మాట. గసంటోళ్ళకి అట్లాంటి తల్లిదండ్రులు దొరుకుతారు. గీసొంటోళ్ళకి ఈ పోరాడు పుట్టే. గా పోరాన్ని వేసుకోమని బతిమలాడితే ఏంటే మన పోరిని. అవి ఇవి వేసే బదులు ఇది ఒకటి ఒప్పితే అయిపోయా. ఇదేమో ఇష్టం లేదంటాంది. చేసుకుంటే వాన్నే చేసుకుంటే లేకపోతే లేదంటాంది. ఏం చెప్తావు చెప్పు. ఈ లంబి కొడుకు చేసిన పనికి దానికి ఎవరి మీద లేకుండా పోయింది. గా పిల్లగాని ఒక్కరి మీద మనసు ఉన్నట్టున్నది. మరి చేద్దామా మరి? వాళ్ళకు కూడా ఆస్తులు పీస్తులు మంచిగానే ఉన్నాయి. తర్వాత మారడా పిల్లగాడు? మారతాడో లేదో తెలియదు గాని ఆ పిల్లగానికి ఇష్టం ఉండదు ఇదంటే. ఆ పొల్లు ఇడిచిపెట్టిందని ఏడ్చేడు సగం అవుతాడు. ఏడ్చడు ఎందుకు? అది ఇడిచిపెట్టినప్పుడు ఇటు కూడా ఇడిచిపెట్టాలి. అట్లా ఇడిచిపెట్టుకుంటా పోతే మంచిగానే ఉంటది. ఇక శృతిని కూడా తెల్లారి ఇడిచిపెడతాడు చేసుకుంటా ఒకవేళ. మంచిదా అట్లా? అగో ఫోన్ వస్తుంది ఆగు. హలో. ఆ నమస్తే బాబా. అంత మంచిదేనా? ఆ మంజుల, అంత మంచిదేనే. పిల్లలంతా మంచిగా ఉన్నారానే? అమ్మ బాబు అందరు మంచిగా ఉన్నారా? ఆ మంచిగున్నారు బాబా. నాన్నకు ఎవరి గురించో చెప్పినవాటగానే. గాయనే నీ పెనిమిటానే? ఆ బాబా ఆయననే మా ఆయన. విమలు? ఫోటో పెట్టినా కదా బాబా నీకు. విమలే ఆయన పేరు. గాయన గురించి ఏం తెలుసుకోనే? ఎందుకు బాబా? ఎందుకంటే ఏం చెప్పానే, ఆ ముందే నాకు చెప్తే నేను ఏదన్నా ఒక ఉద్యోగం చూద్దు కదా. నేను ఇప్పుడు మంచి పొజిషన్ ఉన్నా. మరి ఇప్పుడు చూడొచ్చు కదా బాబా. ఇక ఇప్పుడు అందరిని తీసుకోడు కుదరదే. ఏమన్నా చదువుకున్నాడా అని? ఆయనకి చదివాడచ్చి పడింది. చదువు అబ్బలే మన అబ్బలే. గిట్లనే ఆడుకోతే ఏదన్నా ఒకటి పని చేసుకోవచ్చు తెలుగు ఉంటాయని పోయిండు. వాళ్ళు చెప్తే పైసలు కట్టి పంపించిండ్రు మా వాళ్ళు. అదే తెలుసు గాని. ఎందుకే బావా? ఏం చెప్తాండి ఇప్పుడు? నీకు తెలుసా? అందరికి తెలుసురా. మనోళ్ళు తక్కువ ఉంటారు కానీ మనోళ్ళు అందరి మీటింగ్లు ఓటి ఓటి అవుతా ఉంటాయి. ఇక అందరు ఒకరికొకరు కలుసుకుంటారు. అవునా? ఇప్పుడు ఏం చేస్తాండో చెప్పరాదే. రేపట్ల ఉద్యోగం పోయింది అన్నాడు. మరి చేస్తాండా లేదా ఏం సంగతి అని. ఏకవాన్ని ఎందుకే ఇప్పుడు నీకు? సపడే కూకో. బావా నువ్వు చెప్పకపోయినావంటే నా మీద ఒకటే చెప్తాన్నా. నేనేమనుకోను చెప్పు. నాకు ఆయన గురించి తెలిసే ఫోన్ చేసిన నీకు. ఏం చెప్పమంటావే? ఇగో ఇంతకు ముందు ఒక ఫ్యాక్టరీకి వాచ్మెన్ గా చేసేటోడు. వాచ్మెన్ గానా? ఆ ఏందో పెద్ద కంపెనీలో చేస్తానా అని చెప్పిండు సచ్చినోడు. ఇక గట్లే చెప్పుకుంటారు పోని. మరి పైసలు నాకు మా అత్తోళ్ళకు మంచిగానే పంపేటోడు కదా బావా. ఇప్పుడంటే ఉద్యోగం లేదని పంపుతలేడు గాని వాచ్మెన్ డ్యూటీకి గానే కనిపిస్తారా? ఇయర్ వాచ్మెన్ డ్యూటీకి ఎక్క లేవు గాని
ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఉంటాడు గానే, ఆ, ఆ ఓనర్ పేర్లో ఊకు కత్తుండే ఆడికి, దాంతో పెట్టుకున్నాడు లింకు. దొంగలండి కొడుకు, వాడికి అన్ని గవే దరిద్రుడు. ఇక అది అందరికి తెలిసింది. పైసలు ఇచ్చుడు ఆమె బాగానే తిన్నాడు పైసలు. పోయిడు ఎట్లా అనుకుంటానో మొత్తం జల్సా ఇక కార్లనే తిరుగుడు. వాళ్ళది కోట్ల రూపాయల కార్లు ఉంటాయి వాళ్ళకు, ఆన్లనే తిరుగుడు ఇక ఆమె వేసుకొని. గంత మంచిగా ఉంటదా ఆమె? మంచిగానే అమ్మన్న ముసల్ది కొడుకులు బిడ్డలు పెళ్లిళ్ళు అయ్యి ఎప్పుడో సెటిల్ అయిండ్రు ఎన్నో అమెరికాలో దుబాయ్లో ఆడిడ. గా ముసల్ముండకు ఏం పుట్టిందట మరి? గివిని పట్టుడేంది? ఇక గట్లనే ఉంటారు. గట్లుంటే ఎట్లా? మొగునికి వెళ్తే ఊకుంటాడా? ఈ ఆడు ఊకున్నాడో లేదో చూసి చూడనట్టున్నాడో తెలియదు గాని ఆడైతే ఏమనలే. ఇక ఇలా బాగోతాం మా అందరికి తెలిసింది. ఓనాడు కొడుకు బిడ్డ వచ్చిందట మనవరాలు, దాన్ని ఏందో ఏ పోయిందట, అందులో సీసీటీవీలో కనబడ్డది. ఇక అన్ని వీక్ పారేసిండు అందులోకి వెళ్ళి. ఇక ఏందో సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు, ఇన్ని పెట్టుకోవద్దు మళ్ళా అని. దొంగ ముండ కొడుకును జైలేయరా? ఆడి పొరగాలని చిన్న పొరగాలని ఏమన్నా తూకుంటారా? చేసుడంటే ఏం చేయలేడే, ఏందో చేద్దామని చూసిండు. ఇక పుల్ల కూడా భయపడు, ఏం చెప్పులేదు. ఏమన్నా ఏతే ఆడుంటాడు అనుకున్నావు బతికి, జైల్లో చచ్చేటోడు ఎప్పుడో, లేకపోతే పాతి పెడతారా అన్ని. దొంగ ముండ కొడుకు, ఆయన అన్నే పాతి పెట్టక ఎందుకు వచ్చిందో ఏమో. గట్లంటవేమే. మరి ఇక ఏం తెలుసు ఇక నా బాధ, నీకేం చెప్పుకోవాలి? ఇక ఆమె తోటి లింక్ ఉన్నది కదా దానికి, ఇక ఆమె ఏం చేయనీయలేదు, విడిచిపెట్టింది సపరేక. ఆ లింకులకు అగ్గిదాలుగా. మరి ఇప్పుడేం చేసి మునుగుతాండే? ఏం లేదు, ఈడ కొందరు ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడిడ, ఆ పనులు చేసుకునేటోళ్ళు ఏ పనులు? ఉంటారు కదనే, ఇక పైసలకు పనులు చేయరా వాళ్ళు. ఆ గాడ కూడా వంటండా? దానికి పైసలు ఎక్కడి? ఇక వాళ్ళతోటి ఉంటాడు, వాళ్ళతోటే తింటాడు, వాళ్ళకి అన్ని పనులు చేసి పెడతాడు. వాళ్ళు పైసలు ఏమి ఇయ్యరు ఇంటికి గాని, ఇక వాళ్ళు ఏది చెప్తా చేస్తాడు వీడు. గా ముండల దగ్గర ఉద్యోగం చేస్తాండా ఈడు? ఇక ఏం చెప్తావు చెప్పు, వాళ్ళకు పైసలు బాగా వస్తాయి. ఇంకేమన్నా కొనిస్తాండ్రో మరి ఏమన్నా పైసలు ఇస్తాండ్రో తెలియదు కానీ, ఇక ఈడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళని పట్టుకొని. ఆడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా, గది ఒకటే చెప్పగలుగుతా నేను నీకు. ఎందుకంటే ఇలా రేపు రోగాలు మంచిగా లేవు. వాళ్ళే ఎంత మందితోటో అంటారు రోజుకు, వాళ్ళతోటి గీనుంటాడు. ఇక అర్థం చేసుకో. సావు గాని, ఇప్పుడు వాళ్ళ అమ్మి కొడుకు చేసే పని కదా. ఇప్పుడైతే గదే చేస్తాండు మరి. ఇక నేను కనుక్కోమన్నావు కనుక్కున్నా, ఇక నా పేరైతే బయటకు రానియకు. ఏ రాని అనే, నీ పేరు ఎందుకు బయటకు వస్తుంది గాని. మా బావ బిడ్డకు సంబంధం తెస్తా అంటాండే. ఎవడు వాడా? ఆ ఏ తూ గవాడు తెచ్చుడు ఎంత సంబంధం అని బోందా. దుబాయ్ లా పెద్ద ఉద్యోగం చేస్తాడట కదా వాళ్ళ పిల్లగాడు. ఆయన కింద అందరు పని చేస్తారట. ఇప్పుడు ఈయన కూడా ఆయన కిందనే పని చేస్తా అని చెప్పిండట ఇళ్లకు. ఇంకా పిల్లగాడు ఈయన రేపు అత్త అన్నారట. మరి అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని చేసిన. పిల్లగాడు పెద్ద ఉద్యోగాలు చేస్తాండ. ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ పెద్దోళ్ళేనే, పిల్లగాళ్ళ లెక్క ఎవరు లేరు మరి. అయ్యో ఈయనకంటే చిన్నోడట, పెద్ద ఉద్యోగాలు ఉన్నాడట. ఈయన కూడా ఆయన కిందనే చేస్తాడన అట్టే. ఏ గవన్నీ ఏం లేవు, నమ్మకంది. ఏది ఆ పొలగాని ఫోటో పంపు, ఉన్నదా నీ దగ్గర? లేదే, ఆడు పంపలేడు. రేపు అత్తారట, నేను నీకు ఫోటో తీసి పంపుతా, సరేనా? ఇగో ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసే. గంత పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు గంతే. వాళ్ళు పెద్ద వయసు వాళ్ళే, పెళ్లికున్న వాళ్ళు ఏం కాదు. తల్లిదండ్రి చచ్చిపోయిందట ఆయనకు. తల్లిదండ్రి చచ్చిపోయిండ్రా? ఏ గసంటోడు ఎవడు లేడు. ఈయన నుంచి వచ్చినాడు కాదే, ఏళ్ళ నుంచి అన్నే సెటిల్ అయిందట. ఏ ఛే, ఎవడు లేడు. నువ్వైతే ఫోటో పంపి చూసి చెప్తా. సరే బావా, మంచిది. మరి నేను రేపు ఫోటో పంపుతా. ఆ వాట్సాప్ చెయ్యి, జాగ్రత్తగా ఉండు బిడ్డ. సరే బావా, థ్యాంక్ యూ. ఏమన్నది మనకు థ్యాంక్స్ ఎందుకే. ఇక అమ్మ బాపుకు వెళ్తే బాధపడతారు, వాళ్ళకు ఇవన్నీ చెప్పకు. సరేనే. నీకేమైనా సాయం కావాలంటే చెప్పే. సరే బావా. ఇక అన్నైతే దూరం దూరమే పెట్టు, అదు మనకు అసలు కుదిరై. ఉమ్. ఏమైందా పోలా గచ్చాడో పడుతుంది? ఏమంటాన్రే? ఆ పోరాన్ ఫోటో పంపమంటాన్రా? ఎందుకు ఎడతానో చెప్పానంటే చెప్పది. నా జీవితం అయిపోయి గంగల పాలైంది. అయ్యో ఏమైందా గట్లన పడుతుంది? ఆ దేవుని దయ వల్ల నాకు ఇప్పటికీ ఏం రోగం రాలేదు.
ఏమన్నా అత్తే ఊర్లో వెళ్ళేద్దురు నన్ను. ఏమైంది పొల్లా మేమందరం లేమా? ఏమో గట్లన్న పడుతుంది. ఏమన్నా బతుకు పాడుగాను. పెళ్లి చేసుకోకుండా ఉన్నది నయం. పెళ్లి చేసుకొని గిసొంటోళ్ళని అనుభవించే కంటే తిన గండం ఉంటది వీళ్ళతోటి. నా భర్త ఎంత మంచోడు, దుబాయ్లో పని చేస్తాడని అందరికి చెప్పుకుండు. ఆయనతోటి పెట్టుకున్నాడు సంబంధం అని తెలిసినాక కిసోన్నైనా ఒకటి తర్వాత ఒకటి తెలుస్తూనే ఉన్నాయి. అని సాగు గాని దొంగలంబి కొడుకు అంత చిన్న పొరగాళ్ళు అంత పెద్ద పొజిషన్లు ఎవరు లేరని అంటాడు. రేపు ఫోటో పంపితే ఏర్పడుతుంది. అలా అంబి కొడుకు ఫోటో పంపంటే కూడా పంపుతలేడు. వచ్చినాక ఫోటో తీసుకున్నాక పంపేవుతి. బాధపడకు బిడ్డ, బాధపడకు. మన గాచరాలు గట్లున్నా ఏం చేస్తాం. ఉన్నోళ్ళ లెక్క వేరు ఉంటది, మన లెక్క వేరుంటది. ఎడకు వాళ్ళ అంబి కొడుకును రానియద్దు. ఆయన సవాడు దావని నువ్వేందో నీ పిల్లల బతికేందో గది చూసుకో. నీకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు కాదు బిడ్డ, నువ్వేమన్నా ఉంటారు దానివా? అమ్మున్నది, బాపున్నాడు, నీకు బలగం బాగున్నది. ఆడ అత్తే అన్ని చంపే పారేస్తారు. అలాగే చెప్పినావంటే ఒక ముచ్చట బాగా తెలిసింది కదా, అందరికి చెప్తాడు. మా అన్నతోటి బాగా క్లోజ్ ఉంటాడు బావ, ఖచ్చితంగా చెప్తాడు. ఆ అన్నాన్ని విడిచిపెట్టాడు, చంపి పారేస్తాడు. బిడ్డను కూడా గట్ల వేసిండని చెప్పినా కదా, ఇప్పటికే మస్తు కోపం మీద ఉన్నాడు. చెల్ల జీవితం నాశనం చేసిన అంటే ఊకోడు మా అన్న. ఏందేన్నో గది చేస్తాడు. ఈయనకి ఉద్యోగం లేదట, సద్యోగం లేదట. వీళ్ళతోటి వండి ఆడముండల దగ్గర వంటాడట. వాళ్ళింత తిండి పెడితే తింటాడట, పంటాడట. ఈ పొలం తీసుకుపోయి కూడా గదే పని చెప్పి తాను చూస్తాడేంది. అందులోనే ఇళ్ళనన్నా పెడదాం అనుకుంటాడో మన్నం. ఏ వ్యాపారం చేపిద్దాం అనుకుంటాడో. అంతకు మించి ఇంకేముండదు. నేను ఉద్దేశం ఏదో నాకు అర్థమైంది. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి తర్వాత ఏం జరగబోతోంది శృతి లైఫ్ లో, మంజుల లైఫ్ లో, కారుణ్య లైఫ్ లో, అభినయ్ లైఫ్ లో, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన అవికా వైన్ స్టోరీస్ వీడియోస్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.